దేవుడు మనకి న్యాయం తీర్చడమే కాదు, మనం అనేకులకి న్యాయం తీర్చే వారంగా నిలబెడతాడు. హల్లెలూయా. అనేకులకి సహాయం చేసే వారంగా. సింహాసనములు, ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సింహాసనం కాదు, సింహాసనములు దేవుడు నియమించాడు. సో నువ్వు న్యాయం పొందుతావు, నేను న్యాయం పొందుతాను. మనం అందరము అనేకులకి న్యాయం తీర్చే వారంగా దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు న్యాయం తీర్చి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, అన్యాయాన్ని అరికట్టడానికి, దుర్మార్గాన్ని వ్యతిరేకించడానికి, తప్పుని తప్పుగా పలకడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. ఈ పునరుత్థాన శక్తితో మనం అనేక పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తాం. దేవుని అభిషేకంతో అన్యాయాన్ని అన్యాయంగా చూసే కళ్ళు దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. అబద్ధాన్ని అబద్ధంగా చూసే కళ్ళు, ఆ వినికిడి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. లేకపోతే అన్ని అబద్ధాలే మనం నమ్ముతాం. ఎన్నిసార్లు మనం అబద్ధాలని నమ్మామో మీరకే తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు. నిజం చెప్పండి, ఎన్ని ప్రశ్నలు అడిగారో ఆలోచించండి. అబద్ధం చెప్పండి, అసలు ఏమి అడగరు. సో ఇంకా మన కుటుంబ పరిస్థితి ఏంటో ఆలోచించండి మీరు. మనం ఎన్ని అబద్ధాలని నమ్మేస్తున్నామో ఆలోచించండి. అబద్ధం చెప్పినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడరు. నిజం చెప్తే 10 ప్రశ్నలు అడుగుతారు. అంటే జస్ట్ ఊరికే 10 అంటున్నా. మీరు ఆలోచించండి. అంటే మనం ఎన్ని అబద్ధాలని నమ్మేస్తున్నామో, మన కుటుంబంలో ఎంత అబద్ధం లోపలికి వెళ్ళిపోయిందో ఆలోచించండి. అబద్ధాల్లో నుంచి మనం అందరం బయటకు రావాలి. సో న్యాయం తీర్చడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి సింహాసనాన్ని ఇచ్చాడు. దేవుని మందిరం ద్వారా న్యాయం తీర్చడానికి, అబద్ధాలని అరికట్టడానికి, అబద్ధాల్లో నుంచి ప్రజల్ని సత్యవంతులుగా చేయడానికి, సత్యాన్ని వినిపించడానికి దేవుడు మనకి అభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.